మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో నకిలీ డాక్టర్ కమ్ నకిలీ ఐఏఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని తాను ఐఏఎస్ అని చెప్పి ఓ యువతిని మోసం చేసి 2 కోట్లు వసూలు చేశాడు. తాజాగా భార్యను అదనపు కట్నం తేవాలని టార్చర్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజలింగాలకు చెందిన నల్లమోతు సందీప్ కుమార్ ఐఏఎస్ కేడర్లో ఎంపికైనట్లు ఊరంతా ప్రచారం చేసుకున్నాడు. వివాహం కోసం 2016లో ఓ మ్యాట్రిమోనీ సైట్లో వివరాలు నమోదు చేసుకున్నాడు. అవి చూసి బెల్జియంలో ఉద్యోగం చేస్తున్న ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అరిమిల్లి శ్రావణి కుటుంబ సభ్యులు సందీప్ను సంప్రదించారు. 2018లో శ్రావణితో సందీప్ వివాహమైంది. ఈ సందర్భంగా 50 లక్షల రూపాయల కట్నం ఇతర లాంఛనాలు అందుకున్నాడు. బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ స్టాఫ్ కలిసి నల్లమోతు సందీప్ కుమార్ ఏజ్ 38 ఇయర్స్ ఉంటుంది. ఇతనికి జాబ్ లేదు. ఇతను మొదటిగా ఈయన చీట్ చేసిన విధానము, ఈయన ఐఏఎస్ క్వాలిఫై అయినా అని చెప్పి ఎన్టీఆర్ యూనివర్సిటీలో చదివినా అని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఈ ఫేక్ డాక్యుమెంట్స్ను మ్యాట్రిమోనీలో పెడితే కంప్లైంట్ పార్టీ ఆ మ్యాట్రిమోనీ ద్వారా ఇతన్ని మ్యారేజ్ చేసుకున్నది. మ్యారేజ్ చేసుకున్న సందర్భంలో రాను ఈయనకు 40 కోట్లు లాకర్లో ఉన్నాయి. నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, అది సీజ్ చేశారు. మనం 2 కోట్లు కడితే రిలీజ్ అవుతుంది. భార్యను అడిగాడు ఎక్కడి నుంచైనా తెచ్చేయమని. తన పెళ్లి చేసుకున్న భార్య అక్కడిక్కడ అందరితో కలిసి అప్పు చేసి ఇతనికి 2 కోట్లు ఇచ్చింది. 2 కోట్లు తీసుకున్నాక సరిగా ఇంటికి రాకపోవడం, పరారీలో ఉన్నాడు. అనుమానం వచ్చి అన్నీ వెరిఫై చేస్తే ఆయన ఫేక్ ఐఏఎస్ సర్టిఫికేట్ పెట్టిండని తెలిసింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసినాము. అతనితో పాటు వాళ్ళ తల్లిదండ్రులను A1 to A4 వరకు అరెస్ట్ చేసి నిన్న చెంచల్గూడ జైలుకు పంపించినాం. కాబట్టి ఈ మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ చూసి ఎవరు కూడా మోసపోకుండా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలని మా పోలీస్ తరఫున కోరుతున్నాను. ఆ తర్వాత సందీప్ మరో నాటకానికి తెరతీశాడు. తనకు ఐఏఎస్గా ఉద్యోగం ఇవ్వడం ఇష్టం లేదని, రేడియాలజిస్ట్గా ఉద్యోగం చేస్తానని చెప్పి రోజు విధులకు వెళ్లి వస్తున్నట్లుగా నమ్మించాడు. 4 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నా ఇంటికి 1 పైసా కూడా తేకపోవడంతో అనుమానించిన భార్య డబ్బులేం చేస్తున్నావని నిలదీస్తే తాను 40 కోట్లు సంపాదించానని, అయితే ఐటీ కట్టకపోవడంతో అధికారులు ఆ మొత్తాన్ని సీజ్ చేశారని చెప్పాడు. ఆ డబ్బులు వెనక్కి రావాలంటే మరో 2 కోట్లు కావాలని చెప్పడంతో ఆమె ఏదో రకంగా సమకూర్చింది. ఆ డబ్బును సందీప్ తన తండ్రి విజయ్ కుమార్ అమెరికాలో ఉంటున్న తన సోదరి లక్ష్మీ సాహితీ ఖాతాలకు బదిలీ చేశాడు. ఇక వివాహ సమయంలో తల్లిదండ్రులు శ్రావణికి పెట్టిన నగలను సందీప్ తల్లి మాలతి బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తీసుకుంది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన శ్రావణి భర్తల ధృవీకరణ పత్రాలు పరిశీలించగా అవి నకిలీవని తేలింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. అతడిపై బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సందీప్తో పాటు అతడి తల్లిదండ్రులను అరెస్ట్ చేసి నిన్న కోర్టులో ప్రవేశపెట్టారు. మరో నిందితురాలైన లక్ష్మీ సాహితీ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.